తిరుమలగిరి సాగర్ మండలం కోంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం. కోడిమూరి నారాయణ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. సో కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం నుంచి పనిచేస్తున్నారు. పార్టీ సీనియర్ నేత. నమస్కారం సార్. సార్, మీరు కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం నుంచి పనిచేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని ఎలాంటి బలోపేతమైన కార్యక్రమాలు మీరు మీ గ్రామంలో చేపడుతున్నారు సార్? మా గ్రామంలో వచ్చేసి కార్యక్రమాలు అంటే సన్నబియ్యం కానీ గవర్నమెంట్ నుంచి వచ్చేది రైతు పరంగా చూస్తే రైతు సబ్సిడీ ఇది బోనస్ కానీ ఇప్పుడు 2350 ఉంది. అదనంగా 500 బోనస్ వేయడం సన్న బియ్యానికి, సన్న రకానికి. మూడోది వచ్చేసి సన్న బియ్యం ఒకటి బీదోళ్ళకు సన్న బియ్యం ఒకటి. నాలుగోది లేడీస్ పరంగా చూస్తే మహిళలకు ఉచిత బస్సు, ఫ్రీ కరెంటు. మళ్ళీ వచ్చేసి ఇంద్రమ్మ ఇల్లు. అనేక గవర్నమెంట్ ఇంద్రమ్మ ఇల్లు అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చిన దాఖలు లేవు. ఆశ చూపారు, చేస్తున్నాం ప్రజల్ని మభ్యపెట్టి వాళ్ళని ఓటు పరంగా లాక్కున్నారు. కానీ ఇచ్చిన దాఖలు అయితే లేవు. సార్, ఇప్పుడు ఎట్లా 6 గ్యారెంటీలు ఎట్లా అమలు అవుతున్నాయి? 6 గ్యారెంటీలు ఇప్పుడు మహిళలకు వచ్చేసి కానొస్తూనే ఉందండి. చెప్తూనే ఉంటారు, ఏ ఊరు ఏ విలేజ్ తీసుకున్నా కానీ బస్సు ఫ్రీ, కరెంటు ఫ్రీ, సబ్సిడీ గ్యాస్ ఒకటి. మహిళల పరంగా చూస్తే వాళ్ళకు ఉంది. అది రైతుల పరంగా చూస్తేనేమో వ్యవసాయం పరంగా బోనస్ 250 రూపాయలు ఉన్నది సెంట్రల్ గవర్నమెంట్ది. అది 500 అదనంగా ఇస్తుంది రేవంత్ రెడ్డి గారు వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్లో. ఇదివరకు టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఇచ్చిన దాఖలు అది ఒకటి. సార్, మరి ఈ ఇటీవల గ్రామ సభలు నిర్వహించారు. గ్రామ సభలలో ఇంద్రమ్మ ఇళ్ళకు రేషన్ కార్డు దరఖాస్తులు ఏటిపై ఎక్కువ వచ్చినాయి? ఇంద్రమ్మ ఇళ్ళకు వచ్చినాయి, రేషన్ కార్డులకు వచ్చినాయి. రేషన్ కార్డులు గత ప్రభుత్వాలు ఇస్తున్నారు, ఇంద్రమ్మ ఇళ్ళకు గత ప్రభుత్వం ఇస్తున్నారు. వాళ్ళు ఇచ్చిన దాఖలు అయితే లేవు. ప్రజల్ని మా భయపెట్టి ఓట్లు వేసుకుంటారు. ఓట్ బ్యాంక్ పరంగా వాళ్ళు వాడుకోరు, కానీ బీద వాళ్లకు ఇచ్చిన దాఖలు అయితే లేదు. సార్, మన గ్రామంలో ఎన్ని ఇంద్రమ్మ ఇండ్లు రేషన్ కార్డు పంపిణీ జరిగింది? పేదలకు నిరుపేదలకు ఎట్లా ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ? కాంగ్రెస్ పార్టీ వచ్చేసి ఫస్ట్ నిరుపేద, అసలు ఏమీ లేని వాళ్ళకు ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారు. దాని కూడా A1, A2, A3 అని గ్రేడింగ్ చేసి అసలు లేని వాళ్ళకు ఫస్ట్ A1, ఏమి లేని వాళ్ళకు వాళ్ళకు ప్రియారిటీ ఇస్తుంది. దాంట్లో ఎలాంటి ఈ మతలబులు లేకుండా పనిచేస్తుంది. సార్, గత బీఆర్ఎస్ పాలన ఎలాంటి అభివృద్ధి సంక్షేమం జరిగింది మీ గ్రామంలో, మీ మండలంలో? ఇక బీఆర్ఎస్ పార్టీ పాలన అంటే అప్పుడు మసిపూడ్చి మారేడుకాయలు చేసి అది చూపించారు, కానీ పాలన పరంగా అయితే ఏం లేదు. ఇదిగో వచ్చి అదిగో చూసే ఇదిగో వచ్చింది అనేది ఏం లేదు. అదే బీఆర్ఎస్ పాలన ఉన్న రైతు బంధు వేసారు. మన ప్రభుత్వం కూడా రైతు బంధు చేస్తూనే ఉంది. వాళ్ళు చేసిన దానికంటే ఇంకా మెరుగైనవి మనమే చేస్తున్నాం. సార్, గత బీఆర్ఎస్ పార్టీ పాలనకు ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ పాలనకు తేడా ఏంది? రైతుల తేడా అంటే బీఆర్ఎస్ పార్టీ పాలనలో రైతులు, కాంగ్రెస్ పార్టీ అంటే రైతు పార్టీ. ఫస్ట్ రైతు పరంగా రైతు కాంగ్రెస్ పార్టీ వచ్చిందంటేనే రైతులకు చాలా ఉత్సాహంగా ఉంటుంది దేని పరంగా. అది బీఆర్ఎస్ పాలనలో ఏముందండి, ఒక రైతు బంధు అది వేసేది, అది రైతు బంధు అని వేసేది. ఎప్పుడు వేసేది? ఇవాళ ఉగాది ఉందనుకో, ఉగాది ముందు రోజు చేసేది. ఆ ఉగాది ముందు రోజు బోనస్ రాగానే అది మొత్తం లిక్కర్ పరంగా పోయేది. మళ్ళీ అదే గవర్నమెంట్ అదే రికవర్ చేసుకుంటుండేది. ఇప్పుడు అట్లా కాదండి. ఏమైనా రైతుకు చెంది వాళ్లకు తృప్తిపరిచే విధంగా రైతు పార్టీ లాగా ఉంటుంది. ఇప్పుడు వ్యవసాయ రంగానికి ఎలాంటి పీట వేస్తుంది పార్టీ? వ్యవసాయ రంగానికి చాలా ఇదివరకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎట్లా ఉన్నదో అలాంటి పాలన ఇప్పుడు వచ్చింది. ఇంకా అది చెప్పుకోవాల్సిన అవసరం లేదు. రాజశేఖర రెడ్డి గారు ఎట్లా ఉన్నదో ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ కూడా అలా పనిచేస్తుంది. విద్యా వైద్యం ఏ విధంగా అమలవుతుంది సార్? మన విద్యలో అయితే ఇంకా బెనిఫిట్ మంచిగా ఉన్నాయండి. స్కూల్ బెంచ్లు కానీ, స్కూల్లో టీచర్స్ కానీ, స్కూల్లో చదువుతున్నాయి, గవర్నమెంట్ స్కూల్ చదువుతున్నాయి. గవర్నమెంట్ జాబ్ అనేది ప్రియారిటీ ఎక్కువ. స్కూల్ నుంచి ఫస్ట్ నుంచి 10th వరకు చదివిన వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ గవర్నమెంట్ జాబ్లు అనేది అదొకటి తీసుకొచ్చారు. మంచి పద్ధతి. సార్, ఈ కాంగ్రెస్ పార్టీలో అంటే మొదటి నుంచి కష్టపడ్డ వాళ్ళకు అంటే అవకాశాలు కల్పిస్తలేరు, కొత్తగా వచ్చిన వాళ్ళకి అవకాశాలు ఎక్కువ పొందుతున్నారు అని మొదటి నుంచి పనిచేస్తున్న కాంగ్రెస్ కర్తలు ఆవేదన వ్యక్తం చేస్తారు. దీన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? అంటే ఏ పార్టీలోనైనా ఉంటుందండి ఇది.
మొదటి నుంచి ఉన్న వాళ్ళకు ప్రియారిటీ వాళ్ళ లెవెల్లో వాళ్ళు ఇస్తూనే ఉంటారు. మాకున్నారండి జానారెడ్డి గారు ఎప్పటి నుంచో ఉన్నారు, వాళ్ళకి తెలుసు ఎవరు కష్టపడ్డారు ఎవరు అని. ఏ పార్టీలో అయినా ఈ పార్టీ నుంచి అల్లకి పోయినోడు ఉంటారు, అల్లకి వచ్చిన వాళ్ళు ఫస్ట్ కావాలంటే మనోడిని కొంచెం మంచిగా చూసుకునేటట్టు ఉంటుంది. అంత మాత్రాన మొదటి నుంచి ఉన్నోళ్ళు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు, చెందాల్సిన కూడా అవసరం లేదు. సార్ ఈ నియోజకవర్గం నుంచి గెలిచిన ఎమ్మెల్యే కానీ ఈ నియోజకవర్గం నుంచి అంటే ఇక్కడ నుంచి జానారెడ్డి తన వీళ్ళు ఇద్దరు కొడుకులు, ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యే గారు, వీళ్ళది సారథ్యంలో ఎలాంటి అభివృద్ధి సంక్షేమం ఈ నాగార్జున సాగర్ నియోజకవర్గంలో అందుతుంది? నాగార్జున సాగర్ నియోజకవర్గంలో వచ్చి మాకు కుందూరు జానారెడ్డి గారు సుదీర్ఘంగా ఇక్కడ మినిస్టర్ చేసిన వ్యక్తి. రాష్ట్రాలని ఉమ్మడి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోనే ఎన్నో శాఖలు, ఒక ముఖ్యమంత్రి తప్ప ఈ శాఖ చేయలేదు అంత డెవలప్మెంట్. ఓ రోడ్లే చూసుకోండి, టీఆర్ఎస్ గవర్నమెంట్లో రోడ్లు ఎట్లున్నాయి, కానీ కనీసం ఆ గుంత కూడా పుడిచిన దాఖలు. ఇప్పుడు మన రోడ్లే చూసుకోండి, డ్రైనేజీ చూసుకోండి, ఎలక్ట్రిసిటీ చూసుకోండి, ఇరిగేషన్ చూసుకోండి. ఇప్పుడు ఉదాహరణ వచ్చేసి మనకేం చెప్పాలి, కేసీఆర్ ఒకటి లిఫ్ట్ పెట్టి నెలికల్ లిఫ్ట్ అనేది పెట్టి నెలికల్ లిఫ్ట్కి చైర్ వేసుకొని కూర్చొని నేను చేపిస్తా ఉన్నారు. మన గవర్నమెంట్ రాగానే హామీ ఇచ్చింది, నెలికల్ లిఫ్ట్ అతి త్వరగా పనులు చేపిస్తున్నాం. వాళ్ళకు మొన్న ఓపెన్ కూడా చేసినాం. భూమి పోయిన వాళ్ళకు ఎక్స్గ్రేషియా కూడా ఎమ్మెల్యే గారి చేతుల్లో ఇచ్చేసినాం. అంతే మంచి పాలన బ్రహ్మాండంగా ఉంది. సార్ ఇప్పుడు నెల్లికండ్లు లిఫ్ట్ ఇరిగేషన్ ఆ ప్రాజెక్టు ద్వారా ఇక్కడ ఎంతమంది రైతుల భూములు సాగయ్యే అవకాశం ఉందంటారు? అంటే మనకు కృష్ణపట్టి ఏరియా వరకు, థైలాండ్ ఏరియా వరకు మంచిగా ఒక మినిమం ఒక 20-30 వేల మంది నిరుపేదలు అంటే గట్టు మీద లంబాడి వాళ్ళకు ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న కళ మన కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత జయవీరెడ్డి గారు, జానారెడ్డి గారు, జయవీరెడ్డి గారు, రఘువీరెడ్డి గారు సారథ్యంలో ఇప్పుడు వాళ్ళ కళ నెరవేరుతుంది. అది అంటే ఎప్పటిలోకి పూర్తయ్యే అవకాశం ఉంది? అది కావచ్చు ఒక 6 months, 1 year, 2 years లోపల మన గవర్నమెంట్ లోపల పని అయిపోతుంది. సార్ ఇటీవల అంటే ఇక్కడ ఈ గ్రామంలో ప్రజలు అంటున్నారు, అంటే ఈ సర్పంచ్ కాలం ముగిసి 15 ఏళ్ళు కావస్తుంది, స్పెషల్ ఆఫీసర్ పాలన ఎలా ఉంది సార్ ఈ గ్రామంలో? ఇక స్పెషల్ ఆఫీసర్ అంటేనండి ఇప్పుడు మనము కుల జన సమీకరణ అని ఉన్నది, దాన్ని తీసుకొచ్చినాం. మొన్న వచ్చారు కేబినెట్లో కూడా రిజర్వేషన్ పరంగా ఉన్నారు. రిజర్వేషన్ పరంగా కాబట్టి అది లేట్ అయింది, హైకోర్టులో వేయడం, కేసులు వేసుకోవడం కొంచెం లేట్ అయింది. ఈ మధ్య నోటిఫికేషన్ కూడా పడుతుంది. ఎట్లయినా అది మనం వచ్చే సర్పంచులైనా బ్రహ్మాండంగా చేస్తాం. సార్ ఎస్సీ వర్గీకరణ జరిగింది, ఇప్పుడు బీసీ వర్గీకరణ జరిగే అవకాశం ఉందంటున్నారు. బీసీ వర్గీకరణ ద్వారా బీసీలకు న్యాయం దక్కే అవకాశం ఉందంట? 100% కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఎస్సీలకు న్యాయం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీరు తీసుకోండి, పోయిన గవర్నమెంట్లో తీసుకోండి, ఎస్సీలు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, బీసీలు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు. పోయిన గవర్నమెంట్ గత గవర్నమెంట్లో ఏమంటే మనకు తెలుస్తుంది. ఇప్పుడు మన గవర్నమెంట్లో ఎస్సీలు బీసీలు ఎంతమంది ఉన్నారు ఎమ్మెల్యేలు, మనకు వాళ్ళకు ఏంది అనేది కాంగ్రెస్ పార్టీ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి సార్. అవును, అంటే ఓటు అంటే పవిత్రమైనది. ఆ ఓటుని మద్యానికి మనకో అమ్ముకోవడం జరుగుతుంది, పార్టీలలో ప్రలోభాలకు గురి చేస్తున్నాయి. మరి వీటికి ప్రజలలో ఓటర్లలో చైతన్యం రావాలంటే మీరు ఒక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిగా సుదీర్ఘ కాలం నుంచి పనిచేస్తున్న ఒక సముడిగా మీకు మంచి పేరుంది ఈ గ్రామంలో, మీరు ఎట్లా చెప్తారు ఈ ఓటర్లకు ప్రజలకు ఏం సూచన చేస్తారు? ఇక ఓటర్ ఆటోమేటిక్గా అనుకుంటుండండి, గత టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉంటే ఏమైనా సాయంత్రం కాగానే లిక్కర్కు బానిసై ఇంట్లో గొడవలు అయ్యి ఇంట్లో ఇబ్బంది పెట్టి వాడు ఒక 1000 రూపాయలు కూలికి పోతాడు, 500 లిక్కర్ తాగుతాడు, ఆ మందుకు బానిసై ఇక ఇంట్లో ఉన్న వాళ్ళని మంచిగా చూసుకోకుండా బయట ఉన్న వాళ్ళని మంచిగా చూసుకుంటే ఇప్పుడు ఏముంది, అది కొంచెం పర్సంటేజ్ తగ్గింది. టీఆర్ఎస్ గవర్నమెంట్ అంటేనే లిక్కర్ గవర్నమెంట్. ఇప్పుడు గత ప్రభుత్వంలో బెల్ట్ షాపులు అట్నే కొనసాయి, ఇప్పుడు కూడా అట్నే ఉంటాయి అంటే తగ్గిందండి, అప్పుడు ఇంత లేదు. మీరు టీఆర్ఎస్ గవర్నమెంట్ రాముందుకు చూడండి, లిక్కర్కి ఇంత బానిసలేదు. ఎప్పుడో మన చుట్టం వస్తే ఓ 2 పెగ్గులు ఇంట్లో తీసుకొని మర్యాదగా పోసేది. ఈరోజు ఈడ గోడ ముందల్లా అవుతున్నాం బయట. అంటే గత ప్రభుత్వాలు బజార్లో తాగుతుండేది, అక్కడ తాగుతుండే. లిక్కర్కి విచ్చలవిడితనమైంది, డ్రగ్స్ మాఫియా అంతా, ఇది కొంచెం కంట్రోల్ ఉంది. సార్ ఇప్పుడు యువత కూడా బాగా డ్రగ్స్కు మద్యానికి బెట్టింగ్ యాప్లకు బానిసలు అయిపోయి వాళ్ళ జీవితాలు చిన్న భిన్నం అయిపోతున్నాయి, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు, అక్కడక్కడ అసాంఘిక కార్యక్రమాలకు కూడా పాల్పడుతున్నారు. ఈ యువతకు ఉపాధి కల్పించాలి, ఏ ప్రభుత్వాల నుంచి అయినా కూడా యువతకు ఉపాధి కల్పించాలంటే ఎలాంటి చట్టాలు రావాలంటే ఎలాంటి ఉపాధి అవకాశాలు ప్రభుత్వాలు కల్పించాలంటారు? అది గత గవర్నమెంట్లో జరిగింది. యువత ఏంటంటే
ఒక 10th క్లాస్ చదివినారు అనుకోండి, వాడు బీరు తాగటం స్టార్ట్ అయింది. పెద్దోళ్ళ నుంచి చిన్నోళ్ళ నుంచి పోరగాళ్ళ దాకా అట్లా తీసుకొచ్చారు. అది దాన్ని కావాలంటే ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉదాహరణ చెప్తున్నాడు. మా ఎమ్మెల్యే గారు ఉన్నారు, జేవీ రెడ్డి గారు. ఇటువంటి వాటికి డ్రగ్స్కి కానీ డ్రంక్ తాగుడుకు కానీ ఎలాంటి ఎవరైనా సరే, సీనియర్ అయినా జూనియర్ అయినా మేము ప్రోత్సహించాము. బాజాబ్గా వాళ్ళ దాంట్లో అట్లా లేదు. వాడు చేసిన తప్పంటే ఆ చేతి భుజాన్ని వేసుకుని మావాడే చేసి వదిలిపెట్టి అట్లా ఉంది. ఇది కంట్రోల్కి వచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్, ఎమ్మెల్యే గారి స్వార్థం. ఇక్కడ స్థానికంగా ఉన్న ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలు కూడా చిరకాల కోరిక జానారెడ్డి గారు దాదాపు 7-8 శాఖలకు మంత్రిగా పనిచేసినారు. ఆయన ఒకసారి ముఖ్యమంత్రి అయి ఉంటే బాగుండని ప్రజల అంటున్నారు సార్. ఇది అంటే అయ్యే అవకాశం ఉందంటారా? ఇక అదంటే మనం అండి, ఆయన చాలా సౌమ్యుడు. కాంగ్రెస్ పార్టీకే పెద్ద దిక్కు, అంటే కావాలి. ఇంకా దాని పొజిషన్ తీసుకుంటే ఇక అంత మనం ఆ లెవెల్ చెప్పలేము. ప్రజల కోరిక అందరికీ ఉంది, మాకు కూడా ఉంది. మా సార్ అయితే బాగుండు, ఇది ఒకటి అయితే మా సార్కు కళ నెరవేరు అనేది మాకు కూడా ఉంది. అది మనం చేసేది కాదుగా, హైకమాండ్ వాళ్ళంతా వాళ్ళు తీసుకునే నిర్ణయం. సార్ అంటే ప్రజలకు, ఓటర్లకు రేపు జరగబోయే ఎలక్షన్లను ఉద్దేశించి మీరు ఏం చెప్పదలుచుకో, సీనియర్ కార్యకర్తగా, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా? ఇక ప్రజలకు, ఓటర్లకు అంటే ఇప్పుడు అంటే ఎలాంటి వ్యక్తిని ఎన్నుకోవాలంటారు? ఇప్పుడు ఆల్రెడీ అర్థమైపోయిందండి కాంగ్రెస్ పార్టీ అంటే ఏందండి. మహిళలకు కానీ, వృద్ధులకు రేషన్ కార్డు, వాళ్ళకు పింఛను, ముసలోళ్ళు ఉన్నారండి పింఛన్ ఇస్తున్నాం, రేషన్ కార్డు ఇస్తున్నాం, ఇల్లు ఇస్తున్నాం, జాగ లేకుంటే జాగ ఇస్తున్నాం. మళ్ళీ వాళ్ళు వచ్చేసి రైతు పరంగా చూస్తేనే బోనస్లు వస్తున్నాయి. ఇక వాళ్ళకి ఏం కావాలండి? స్కూల్ వ్యవస్థ చూస్తే స్కూల్లో ఉన్నది. అన్నీ గవర్నమెంట్ అంటే ఇది ఇట్లా ఉండాలి అనేది వచ్చేసింది, ఉన్నది. పబ్లిక్ టాక్ ఏంది ఆల్రెడీ వెళ్ళిపోయింది. సన్నబియ్యం ఇస్తున్నాం. ఇంటికి వస్తే ఇదివరకు సన్నబియ్యం లేకుంటుండే, సన్నబియ్యం ఇప్పుడు ఊరు మొత్తం అనుకుంటారు. చాలు మాకు బుక్కేడు బుహ దొరికింది గవర్నమెంట్ వచ్చి. సార్ ఫైనల్గా అంటే మీరు ఎన్ని సీట్లు గెలుచుకోబోతున్నారు సార్? మాకు ఓవరాల్గా మాకు 90% మావే గెలుస్తాయి. సార్ మీరు అంటే భవిష్యత్తులో ఏమైనా పార్టీ అవకాశం కల్పిస్తే మీరు ఏమైనా పోటీ చేసే అవకాశం? ఇంకా పోటీ అంటే పార్టీ అవకాశం కల్పిస్తారు. పార్టీ అవకాశం అంటే మాకు దాన్ని ఆలోచన, పార్టీ కోసం పని చేస్తాం. ఏ పని ఇచ్చినా వాళ్ళు ఏది చెప్పినా తోచ తప్పకుండా పార్టీ కోసం ఏ పని చెప్తే ఆ పని మేము చేస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తున్నాండి మీ తెలుగు.